షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. నేటి ధ్యానాంశం, హౌ గివింగ్ మేక్స్ యూ జాయ్ఫుల్. హౌ గివింగ్ మేక్స్ యూ జాయ్ఫుల్. ఇచ్చే విషయం ఏ రీతిగా మిమ్మల్ని సంతోషపెడుతుందో, హృదయానికి ఇది ఆనందం కలిగిస్తుందో ఈ లేఖన భాగం ధ్యానం చేస్తున్నప్పుడు సంపూర్ణంగా విషదం అవుతుంది. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ 4వ అధ్యాయం 10వ వచనం నుంచి 19వ వాక్య భాగం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సత్యాలు కనిపిస్తాయి. గివింగ్ మేక్స్ ఎ పర్సన్ వెరీ జాయ్ఫుల్. దాతృత్వం అనేది ఒక వ్యక్తిని, విశ్వాసని సంతోషభరితునిగా చేస్తుంది. ఈ లేఖన భాగం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనం, నన్ను గూర్చి మీరు నాలుగు మరలా యోచన చేయసాగిద్దని ప్రభునందు మిక్కిలి సంతోషించుతిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయం దొరకకపోయాను. గివింగ్ రివైవ్స్ అవర్ కన్సర్న్. ఈ లేఖన భాగంలో పుస్తకం పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ మీరు నన్ను గురించి మరలా యోచన చేయసాగారు కాబట్టి ప్రభువును మిక్కిలి సంతోషించాడు. They thought about Paul. They began to seek his welfare, think about his welfare. ఆయన యోగక్షేమం విచారించడానికి వారు పూనుకున్నారు. The great concern for Paul and his ministry. ఈ సత్యాన్ని అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు. గివింగ్ రివైవ్స్ అవర్ కన్సర్న్. ఇచ్చే విషయం గమనించినప్పుడు ఇతరుల పట్ల మనకున్న కన్సర్న్, శ్రద్ధ అనేది కనిపిస్తుంది. ఆ విషయంలో మీరు యోచన చేసింటారు కానీ తగిన సమయం దొరకకపోయాను. ఇన్నాళ్ళ మటుకు ఆయన గురించి ఆలోచన చేస్తున్నారు. ఎలా ఉన్న అపొస్తలుడైన పౌలు గారు పరిచయం ఎలా ఉన్నది? పరిచయంలో ఎన్నో ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. వాటన్ని తలపోసుకుంటూ తాడబడు పాల్ ఆ విషయం గ్రహించి ఎంతగానో సంతోషించాడు. 11th verse, నాకు కొదవ కలిగినందున నీలోగా చెప్పుట లేదు. నేను ఈ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. గివింగ్ టీచర్స్ కంటెంట్మెంట్. ఇచ్చే విషయము హృదయానికి సంతోషాన్ని చేకూరుస్తుంది. అంత మాత్రమే కాదు కానీ సంతృప్తినిస్తుంది. ఇట్ టీచర్స్ టు బి కంటెంట్ విత్ వాట్ వీ హ్యావ్. మనకున్న వాటితో తృప్తి కలిగి ఉండటానికి ఎంతగా దోహదం చేస్తుంది దాతృత్వం అనే ఈ సుగుణం అనేది. గివింగ్ అనే నేచర్ అనేది, ఆ స్పిరిట్ అనేది మన సంతృప్తి కలిగి ఉండటానికి దోహదం చేస్తుంది. సో కంటెంట్ అంటున్నాడు ఆయన. నాకు కొదవ కలిగినందున ఇలాగ చెప్పడం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను, సంపూర్ణ స్థితిలో ఉన్నా, దేని స్థితిలో ఉన్నా, ఆకలిగా ఉన్నా, కడుపు నిండి ఉన్న ప్రతి స్థితిలో కూడా నేను సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. వాట్ గ్రేట్ లెసన్ ఫర్ us. 3 సత్యాన్ని గమనించినప్పుడు గివింగ్ పేస్ స్పిరిచువల్ డివిడెండ్స్. 17th and 18th verse, నేను ఈవెన్ అపేక్షించి ఇలాగ చెప్పడం లేదు కానీ మీ లెక్కకు విస్తారపరం రావాలని అపేక్షించి చెప్పుతున్నాను. గివింగ్ పే స్పిరిచువల్ డివిడెండ్స్. 17th and 18th verses, నాకు సమృద్ధి కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎవరి ప్రతిదల పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహర సువాసనయు దేవునికి ప్రీతికరము ఇష్టమైన యాగములే ఉన్నవి. అపొస్తలుడైన పౌలుకు వారు ఎన్నో వస్తువులు పంపారు. అవి తీసుకొని ఎంత సంతోషించాడు. అలాంటివి దేవునికి మనోహర సువాసనయు ప్రీతికరమైన యాగములే ఉన్నవి.
ప్రభుకి ఎంతో ఇష్టమైనవి అవి. మరి గివ్ our finances, our financial resources to other persons is so well pleased with God. ఆ దేవునికి అంతా సంతోషం కలిగించే గొప్ప విషయం. 5వ విషయాన్ని గమనించినప్పుడు 19th verse, కాగా దేవుడితో తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. గివింగ్ ఇంక్రీజెస్ ఆఫ్ ఫెయిత్, హెల్ప్స్ గ్రో ఇన్ ఫెయిత్. విశ్వాసంలో ఎదగడానికి గివింగ్ ఎంతగానో దోహదపడుతుంది. They were concerned about Paul and his ministry. They were concerned about the people, the needy people. They were concerned about the personal affairs of Paul. వ్యక్తిగత ఆయన గురించి, ఆయన యొక్క పరిచర్య గురించి, ఏమి లేని వారి గురించి ఈ ఫిలిప్పీ సంఘస్థులు ఎంతగానో శ్రద్ధ కలిగి ఉన్నారు. కానీ వాళ్ళకు ఇతరులు పంచుకోవడానికి ఆశించినారు, పంపారు కూడా. కాబట్టి ఇతరులకు సహాయపడినప్పుడు, ఇతరులకు సహాయం చేసినప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఫిలిప్పీ 4:19 ఎవరికి వర్తిస్తుందంటే, ఎవరైతే సహాయం చేస్తారో అలాంటి వారికి ఫిలిప్పీ 4:19 వర్తిస్తుంది. కాగా దేవుడు ఇసుకని వ్యవస్థ పౌలు సేవలో మీరు ఎంతగా దోహదపడ్డారు, వ్యక్తిగత అవసరం తీర్చారు, మాటకు తీర్చారు. సో కన్సర్న్ Paul and his ministry and his personal life. కాబట్టి దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఆ మాట ఫిలిప్పీ విశ్వాసులకు ఎంతగానో సంతోషం కలిగించింది. వారి విశ్వాసమును ఎంత అభివృద్ధి పొందడానికి ఎంతగానో దోహదం చేసింది. కాబట్టి గివింగ్ మేక్స్ ఎ జనరస్ పర్సన్, అర్నింగ్ మేక్స్ ఇండస్ట్రియస్ పర్సన్. ఇచ్చుట అనేది నిజంగా ఒక ఉదార సభగల మనిషి తయారు చేస్తుంది. ఎర్నింగ్ అనేది మేక్స్ ఇండస్ట్రియస్ పర్సన్. కాబట్టి నేను కూడా ప్రభు చేసే మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సేవలో ముందుకు సాగి వారికి సహాయం చేద్దాం. లేని వారికి వారి అక్కర్లలో మనం సహాయపడదాం, మన కుటుంబాన్ని పంచుకుందాం. దేవుడు తప్పకుండా ప్రతి అవసరం తీరుస్తాడు. నీ వారి అవసరం తీర్చినప్పుడు, కష్టాలను మనం ఆదుకున్నప్పుడు, నీ హస్తం చాచినప్పుడు, ప్రభు మహిమార్థమై నువ్వు వారికి అందించినప్పుడు, ఆపనస్తం అందించినప్పుడు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు, సంతృప్తినిస్తాడు, సంతోషాన్నిస్తాడు, సమృద్ధినిస్తాడు. నీ విశ్వాసం అనేది పెంపొందించబడుతుంది. కాబట్టి దేవుడు చేసే మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమీతునయా అని మంచి పాట ఉన్నది, చాలా మంచి పాట. నీ ప్రేమకు సాటిగను నా రక్షణ పాత్రను చేబూని అర్పింతు కృతజ్ఞతలు. నా రక్షణ పాత్రను చేబూని అర్పింతు కృతజ్ఞతలు. థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ సమీపిస్తుంది. లెట్స్ థ్యాంక్ ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ బెనిఫిట్స్. ప్రభు చేసే ప్రియులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కృతజ్ఞత చెల్లించడం మాత్రమే కాదు, కానీ సేవలో ప్రయాసపరిచిన వారి సహాయం అందిస్తాం. దేవుని యొక్క సేవను ప్రోత్సాహపడతాం. సేవకుల ప్రతి అవసరం తీరుద్దాం. మనం ప్రభు మీ ప్రతి అవసరం తప్పకుండా తీరుస్తాడు. ఆ వాగ్దానం నెరవేరుతుంది. ఆ రీతిగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయత మెండుగా దయచినుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణన మహోన్నత యేసయ్య మీకు స్తోత్రాలు నాయన. ఎంతగానో ప్రేమించారు, రక్షించారు మా తండ్రి. ఎంతగానో దీవించారు ప్రభువా. మీ సేవలు సాగిపోతున్న సేవకులకు సహాయపడుతూ, మీ సేవను ప్రోత్సహిస్తూ, ఆర్థిక సహాయం అందిస్తూ, నిస్సాయితుల వారికి సహాయం అందిస్తూ నాయన మేము సంతోషాన్ని, సమృద్ధిని పొందుతూ మా విశ్వాసాన్ని పెంపొందించుకునే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ
యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలముతోడే ఉండును గాక. ఆమేన్.